హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. నేను మీ జావేద్ సిటియా. సో ఈ వీడియో ఏం రా అంటే మీరు చూసే ఉంటారు నా తమ్నైల్ ఏం కార్ తోలుతాను ఏందనేది. సో నా కారు గురించి మీకు కార్ టూర్ అనుకోండి. సో ఇది చూసుకుంటే కార్ కీస్ అనమాట. ఇలా బటన్ ప్రెస్ చేస్తే నాకు కీ అయితే వస్తుంది. మనకు అన్లాక్, లాక్, స్టార్ట్ చేసేది కూడా ఇక్కడ ఉంది. హోల్డ్ చేస్తే డిక్కీ ఓపెన్ అవుతుంది. అండ్ రెడ్ కలర్ వచ్చేసి హార్న్ కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వెళ్ళి ఆ కార్ గురించి ఎట్లా ఏంది కదా అనేది లోపల ఎట్లా ఉంది అండ్ ఇంకోటి కూడా ఒకటి ఉంది. సో అది కూడా మీకు చూపిస్తాను. ఎక్కడైనా బయట వెళ్తే కూడా నేను క్యారీ చేసుకుని వెళ్తాను అనమాట. అది నేను మీకు మొత్తం కార్ అయితే చూపిస్తాను. సో లెట్స్ గో. సో ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 4 అవుతా ఉంది. ఇంకా ఎండ ఉంది. చూపిస్తాను పదండి. అదే అనమాట నా రూము. అక్కడి నుంచి బయట వచ్చేసి ఇంకా ఇదంతా మీరు చూసే ఉంటారు. సో ఇదైతే మా ఓనర్ కార్ అనమాట, స్విఫ్ట్ డిజైర్. సో ఇదైతే మన కారు. ఇంకా ఈ కారు వచ్చేసి మోడల్ వచ్చేసి 2010 సంథింగ్ ఉంది. సో ఇదన్నమాట. ఎట్లుంది ఫేస్ లుకింగ్ అంతా డ్రాగన్లా ఉంది, కానీ బాగుంది కార్ అయితే. సో ఇదైతే ముందు నుంచే లేదనమాట. నేను సౌదీకి ఫస్ట్ టైం వచ్చినప్పటి నుంచి ఇది అట్లానే ఉంది అండ్ ఇది కూడా అట్లనే ఉంది. సో చూసినారు కదా కారు ఎంపాలా, చవర్లెట్ ఎంపాలా అనమాట. అండ్ ఇది వచ్చేసి లిఫ్ట్ మాస్టర్ అనమాట. సో ఇక్కడైతే బటన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే అది పైకి లేస్తుంది. సో దీనికి ఆపరేట్ మొత్తం వచ్చేసి వైరింగ్ సిస్టమ్, సెన్సార్ అంతా ఉందన్నమాట. సెన్సార్ మొత్తము. సో మనం ఎక్కడైనా బయటికి వెళ్తే కూడా మనకు వచ్చేసి రిమోట్ ఇస్తారు, అది కూడా చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ఇప్పుడు మనం కార్ అన్లాక్ చేసి కార్ లోపల ఏంది కథ అనేది చూద్దాము. సో నేనైతే మొన్నే ఇది ఇరిగిపోయింది, లోపల ఎండిపోయింది. సో దాంతోనే నేను మేనేజ్ చేస్తున్నా. సో డోర్ ఓపెన్ చేస్తానే మనకు ఇక్కడ అన్లాక్ చేసేది, లాక్ చేసేది అండ్ విండోస్ అండ్ ఇది వచ్చేసి మిర్రర్స్ అడ్జస్ట్మెంట్. ఓకే. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్ అనమాట. పి అని కనిపిస్తుంది హ్యాండ్ బ్రేక్. ఇది ఇట్లా పైకి చేస్తే లాక్ అవుతుంది, కిందకి చేస్తే అన్లాక్ అవుతుంది. ఇది వచ్చేసి డిక్కీ ఓపెన్ చేసేది మనకు ఇక్కడ కూడా ఉంది. సో ఇక్కడ కూడా హోల్డ్ చేస్తే డిక్కీ అయితే ఓపెన్ అవుతుంది. అని చూసి పార్కింగ్ సెన్సార్ లైట్ అనమాట. సో ఇక్కడ ఇది మనకు స్టీరింగు. అండ్ మనకు వచ్చేసి దీంట్లో బ్లూటూత్ అంతా ఏం లేదు. సో నార్మల్గా అనమాట. కార్ అయితే ఆన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి మనకు రేడియో, మీడియా, సో సెట్టింగ్స్ అదంతా ఉంటుందన్నమాట. బ్లూటూత్ అంతా ఏం కనెక్షన్ ఏం లేదు దీనికి. అండ్ ఇది వచ్చేసి దాని గేర్ లివరు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ కింద ఇది వచ్చేసి బ్రేకు, అది వచ్చేసి ఎక్సలేటర్. క్లచ్ అంతా ఏముండదు, ఇది ఆటోమేటిక్ కార్ కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి పార్కింగ్, రివర్సు, న్యూట్రల్, ఇది వచ్చేసి డి ఆటోమేటిక్ అనమాట, డ్రైవ్ మోడు. ఇది వచ్చేసి మాన్యువల్. సో మాన్యువల్ మనం ఆన్ చేసుకుంటే ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కదా. మైనస్ అంటే గేర్ వచ్చి తగ్గించడము, ప్లస్ అంటే గేర్ వచ్చేసి ఎక్కించడం, అంటే పెంచడం అనమాట. సో ఇది వచ్చేసి ఏసీ. అండ్ ఇది వచ్చేసి మనకు కూల్, హీట్ కావాలంటే ఈ పక్క ఇట్లా తిప్పుకోవచ్చు అనమాట. సో అది. అండ్ నేను చెప్పాను కదా మనకు వచ్చేసి ఇది డోర్ లిఫ్ట్, అదే వెనకాల గ్యారేజ్ ఉంది కదా, దీన్ని వాళ్ళు గ్యారేజ్ అంటారు. సో ఈ బటన్తో అయితే మనము ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో దీంతోనే అనమాట బయట ఎక్కడ వెళ్ళినా వెళ్ళేటప్పుడు మూసుకొని వెళ్ళాలా, వచ్చేటప్పుడు తెరుచుకొని మళ్ళీ మూసేయాలన్నమాట. సో అది నా ఈ సీట్కి అయితే మనకు అండ్ ఈ సీట్కి అయితే మనకు సో ఈ అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చినారనమాట. సో వెనక్కి వెళ్ళేది, ఫ్రంట్కి వచ్చేది, అండ్ అందరు సీట్ డౌన్ అయ్యేది, సీటు పైకి లేసేది. సో
అదన్నమాట. అండ్ ఇది వచ్చేసి నార్మల్ ఆటోమేటిక్, నార్మల్గా మన చేత్తో ప్రెస్ చేసుకొని ఇది చేసుకోవడము. అండ్ ఇంకా మనకి ఇక్కడ లోపల ఉంటాయి అన్నమాట కేబుల్స్, చూడండి ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ యూఎస్బి పెట్టుకొని ఛార్జింగ్ అయితే పెట్టుకుంటారు. ఇది వచ్చేసి పాటలు వినేదానికి మనకు యాక్స్ కేబుల్. మన దగ్గర ఐఫోన్ ఉంది కాబట్టి ఇంకా మనకు ఆండ్రాయిడ్ లేదు. ఇంకా మనకు బ్యాటరీ మొన్నే మార్చాను కదా నేను, అందుకని ఆ కార్డ్ అది. ఇక్కడ డిఫరెంట్ కాయిన్స్ అయితే ఉన్నాయి. కింగ్డమ్ ఆఫ్ బెహ్రెయిన్ డబ్బులు అయితే ఉన్నాయన్నమాట. సో అది కూడా నేను ఒక వీడియో చేస్తాను. సో ఇప్పుడైతే చూసినారు కదా బండి అయితే ఎలా ఉందో. సో లోపల అయితే ఇలా ఉంది. అండ్ వెనకాల చూపిస్తాను మీకు వెళ్ళి. ఓకే, వెళ్దాం రండి. అండ్ మనకు బానెట్ ఓపెన్ చేయాలన్నా ఇక్కడ ఉంటుంది. అండ్ ఇంకోటి పెట్రోల్ ట్యాంక్ది ఓపెన్ చేయాలంటే మనం వచ్చేసి టోటల్ అన్లాక్ చేసేస్తే, సో అక్కడ వచ్చేసి జస్ట్ క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు అనమాట. అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ కీస్ తీసుకోవాలా, లేదంటే మొన్న ఒకసారి లాక్ అయిపోయింది బండి, కీస్ లోపల పెట్టేసి లాక్ చేసినాడు. ఎవరంటే మా మేడం వాళ్ళ కూతురు డ్రైవర్. సో ఇక్కడ నార్మల్గానే ఉంటుంది. అండ్ ఇదన్నమాట. సో ఇది ఇక్కడ బ్యాక్ సైడ్ ఏసీ వచ్చేది. అండ్ ఇది మెయిన్, నేను చెప్పాను కదా. సో నేను ఎప్పుడు వెళ్ళినా నేను క్యారీ చేసుకుంటూ వెళ్తాను. సో మీరు కూడా ఇలాంటిది మీ కార్స్లో కానీ లేదంటే వేరే కార్స్లో కానీ చూసుంటే చెప్పండి అసలు ఎందుకు అంటున్నానంటే ఇది. సో చూసుకోండి. సో మనమైతే డైరెక్ట్గా ఛార్జర్ పెట్టుకొని సో ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. వోల్టేజ్ ఇది వచ్చేసి మ్యాక్స్ 150 వాట్. సో అదనమాట. సో చూసారు కదా. సో బ్యాక్ సైడ్ ఇక్కడైతే ఏదో గుడ్డ అయితే పెట్టినారు మేడం. అండ్ ఇది ఏందో పేపర్స్, గో లెఫ్ట్, ఇదో 1 వే అంట. అంతే, డైరీ అనమాట. ఇది డైరీ మనకెందుకు. సో అది చూసారుగా. ఇప్పుడు ఇంకా డిక్కీలో ఏమున్నాయి ఏంది అనేది మనకు సంబంధించింది చూపిస్తాను చూడండి. సో ఒకవేళ మనం వచ్చేసి జమియాలో నుంచి అంటే సూపర్ మార్కెట్ నుంచి సామాన్లు ఏమైనా తీసుకొని వచ్చినామనుకో, మనకు డిక్కీ ఓపెన్ చేసేకి చాలా ఈజీగా ఉండడానికి కోసము సో మనకు ఈ కీస్లోనే రిమోట్లోనే మనకు ఇక్కడ హోల్డ్ ఆప్షన్ అని ఉంటుంది. సో చూడండి, అది ఆటోమేటిక్గా లేసేస్తుంది అనమాట. ఇది ఏందో ఇప్పుడు లేవడం లేదు. సో ఇలా లేసేస్తుంది. సో ఇదేందో బ్యాటరీ ఛార్జింగ్ ఏమో తెలీదు, అది బండిలో అయితే ఉంది, నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. సో ఇదైతే నా కోసం మేడం ఎక్కడైనా బయటికి వెళ్తే వెయిటింగ్ చేసేదానికి కుర్చీ అయితే ఇచ్చినారనమాట. సో స్టెఫ్నీ ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి, ఇది ప్రతి ఒక్క బండిలో అయితే ఉంటుంది ఇట్లా బ్యాటరీ ఛార్జింగ్కి. ఒకవేళ మనకు బ్యాటరీ డౌన్ అయిపోతే వేరే కార్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మన స్టెఫ్నీ ఇక్కడైతే ఉంది. సో స్పేస్ అయితే చాలా పెద్దదిగా ఉంది. ఇది డిక్కీ కూడా చూడండి చాలా పెద్దగా ఉంది. సో అదన్నమాట. చూపిస్తాను ఒకసారి బానెట్ కూడా ఓపెన్ చేసి. అదైతే ఓపెన్ చేశాను. సో చూడండి, V6 VVT డైరెక్ట్ ఇంజెక్షన్ అంట. అయితే బ్యాటరీ మొన్ననే మార్చింది. అండ్ అది రేడియేటర్ వాటర్. అండ్ ఇది వచ్చేసి ఏసీ మొత్తం అన్నమాట. సో ఇక్కడ అంతా మీకు తెలిసిందే లోపల ఏమేమి ఉంటుంది ఎందుకు కథ అనేది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నేను తోలే కార్ అయితే ఇది. అండ్ ఈ కారుకి వచ్చేసి మనకు ఆర్సీ ఉంటుంది కదా. సో కోయిట్లో వచ్చేసి మనకు దఫ్తర్ అని ఇంత పెద్దది ఉంటుంది ఒక అట్టలాగా. సో మనకు వచ్చేసి సేమ్ లైసెన్స్ కార్డ్ లాగా అయితే ఇచ్చేసారనమాట. సో ఇదే చూడండి, వెహికల్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది పైన మీకు. సో ఇలా ఏటీఎం కార్డ్ లాగా లేదా లైసెన్స్ కార్డ్ లాగా మనకు ఇలా ఇచ్చేస్తారనమాట. సో ఇది నేనైతే పర్స్లోనే పెట్టుకుంటాను. సో మన వీక్లీ చెకింగ్స్ ఉంటాయి. నేను వచ్చినప్పటి నుంచి ఇంతవరకు నాకు కార్ అయితే ఆపలేదు. సో ఒకసారి ఆపినారనమాట ఒక హాస్పిటల్ లోపలికి. సో సెక్యూరిటీ ఆడ ఎంట్రన్స్లో ఉంటారు ఆర్మీ వాళ్ళు. సో వాళ్ళు అయితే ఆపినారు. నేను వచ్చేసి ఏం వేసుకున్న పోయినా అంటే డిజైర్ తీసుకొని పోయినా. అప్పుడు మన కార్ వచ్చేసి ట్రబుల్లో ఉన్నింది. సో డిజైర్ తీసుకుని వెళ్ళాను, నా లైసెన్స్ చూపించాను,
మళ్ళీ దాని తర్వాత డిజైర్ది ఆర్సీ కార్డ్ అడిగినారు. నేను వచ్చేసి ఏం చేశానంటే, నాకు ఆ కార్డు గురించి నాకు అప్పుడు తట్టలేదు మైండ్లో. సో నేనైతే ఈ కార్ ఆర్సీ అయితే ఇచ్చేసాను. ఆయన ఏమో చూసినాడు, ఓకే ఓకే వెళ్ళిపో అని చెప్పినారు అనమాట. అట్లయితే అయింది. ఆ రోజు మన టైం అయితే చాలా బాగుందన్నమాట. హాస్పిటల్ లోపల ఎంట్రన్స్కి అట్లా చెకింగ్ అయితే చేశారు. సో ఇది ఫైనల్లీ మీకు ఈ కార్ వీడియో ఎలా అనిపించిందో, నేను తోలే కార్ మీకు ఎలా అనిపించిందో, అండ్ ముఖ్యంగా కార్ పేరు వచ్చేసి చెవర్లైట్ ఎంపాలా అనమాట. సో 2010 మోడల్ ఐ థింక్. సో మనకు అరబీలో ఉంది. నేను అది కూడా ట్రాన్స్లేట్ చేసి చూసినా కూడా దాంట్లో మనకు ఇది లేదు. సో 2010 2015 లోపలే ఉంటుంది నాకు తెలిసి ఇది. అండ్ కార్ల గురించి మనకు అంత అవగాహన లేదు. సో నాకు వచ్చిన నాలెడ్జ్తో మీకు లోపల ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీని స్పీడ్ మీటర్ కూడా వచ్చేసి 240 ఉంది టాప్ స్పీడు. అది స్పీడ్ల గురించి మనకు అంతగా ఐడియా లేదు. సో మీకు చూపించాను లోపల ఎలా ఉంటుంది, బయట ఎలా ఉంటుంది అని. సో అదన్నమాట. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. బాయ్. మీకు ఈ షిఫ్ట్ డిజైర్ మన ఇండియా ఎట్లుంటుంది, ఈ కార్ ఎలా ఉంది లోపల, అండ్ దీనికి గేర్ సిస్టమ్ మొత్తం ఆటోమేటిక్గానా లేదా అని మీకు అలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే, సో దీని గురించి కూడా వీడియో చేయమంటే ఖచ్చితంగా చేస్తాను. సో కావాలంటే కామెంట్ చేయండి, నేను చేస్తాను. సో